హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వారం నుంచి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుంటా వస్తే ఇప్పుడు కంప్లీట్ అయిందండి. అన్నీ తెచ్చుకుని రెడీగా పెట్టుకుని తయారు చేసుకుంటాకి చాలా టైం పట్టింది. ఈసారి కొంచెం లేట్గానే పట్టాను, తొందరగా ఏమీ పట్టలేదు, లేట్గానే పట్టాను. ఫస్ట్ అయితే ఆవకాయ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తే నాకు ఈవినింగ్ 6 అయింది. ఈ ప్రాసెస్ అంతా ఈరోజు వీటిని తీసుకొచ్చి వీటి ఆరబెట్టి మళ్ళీ ముక్కలన్నీ నీట్గా చేసుకుని ఇవన్నీ చేస్తాకి 2 o'clock అయిందండి. 2కి స్టార్ట్ చేస్తే 6 అయింది. కలపటం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి, కలిపి డబ్బాల్లోకి పట్టించి అన్నీ ఎత్తి పెట్టేసరికి టైం పట్టేసింది. కానీ ఆవపిండి కానీ మెంతిపిండి కానీ ఏవైనా సరే అండి ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈసారి మొత్తం బయట నుంచి నేను ఏది కొనుక్కురాలేదు, మొత్తం నేను ఓన్గా తయారు చేసి అన్నీ ఆవాలు కానీ మెంతులు కానీ కారం కానీ ఏదైనా కానండి ఇంట్లో నేను తయారు చేసినవి హోమ్ మేడ్తోనే తయారు చేశాను. చాలా బాగా కుదిరిందండి పచ్చడి కూడా. ఆయిల్ కూడా 10 kgs దాకా పట్టింది. నువ్వుల నూనె కలిపానండి. 2 kgs ముందు కాయలు తడపటాకి నువ్వుల నూనెతోనే చేశాను. మళ్ళీ ఎత్తిపెట్టి డబ్బాలో కూడా నువ్వుల నూనె పోసాను 1 kg వరకు. 2 kgs అది పోసి మిగతాది పల్లి ఆయిల్ పోసానండి. అది కూడా పచ్చడి ఆయిలే పోసాను, వేరేది పోయలేదు. చాలా బాగా తయారైందండి. కలపటం కానీ అవి అంతా కూడా చాలా టైం పట్టేసింది. దగ్గర 250 కాయలు ఈరోజు మొత్తం అదంతా క్లీన్ చేయించి కడిగిచ్చి అవి ముక్కలు కొట్టి అవి తీసుకొచ్చి వాటిని ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టిందండి. కలపటం కూడా చాలా బాగా కలిసింది. ఈరోజు బాగా సెట్ అయింది, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. కానీ ఏదైనా చేయాలంటే కష్టపడాలి కదండి. కష్టపడితేనే ఏదైనా సరే మనం కష్టపడి చేసుకునే దాంట్లో చాలా తృప్తి ఉంటుంది. మనందరికి మనం ఓన్గా చేసుకునే దాంట్లో అయితే ఇంకా చాలా ఉంటుందండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.